అందరికీ వందనాలు. అక్కడ ధర్మం ఉంది చూసుకున్నారు కదా, ధర్మం లేదు, ధర్మం ఉండి కూడా మనం నింపుకోవాలి. మేము 16 సంవత్సరాల నుండి సరస్వతి నగర్లో చేసాము సత్సంగాలు, ప్రతి ఇంట్లో చేసుకున్నాము. మీరు కూడా ప్రతి ఇంట్లో సత్సంగం నడవాల్సింది. ప్రతి ఇంట్లో మీరు ఒక శబ్దం తీసుకోండి. ప్రతి ఇంట్లో భగవంతుడికి నియమాలు నిష్ఠలు ఒకటి గుర్తుందా నీకు? మనం ఇక్కడ వెంకటేశ్వర్ల గుళ్ళే పెట్టినప్పుడు 12 పెట్టుండమ్మా, ఎవరైనా పెట్టుకోరని ఒక్కరు కూడా రాలేదు. ఖాళీలో ఒక్కొక్క మొత్తం ఇల్లు ఇస్తాను మేమైతే అన్ని. అప్పుడు ఎవ్వరు ముందుకు రాలేదు, పెట్టుకోమని అప్పుడెప్పుడో అంటున్నారు ఆంటీ. వనిత పెట్టుకున్నప్పుడు కూడా బతికిలాడాము. మా వారు ఊకే ఏం చేసేవారు, అధ్యక్షులు వారు ఒకరింటికి పై మీరు నలుగురు అడగండి, చెప్పండి, పెట్టుకుంటారేమో అడగండి అంటే, అమ్మో మా వల్ల కాదు, వాళ్ళు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు, మా వల్ల కాదు, అంతా ఆయనే చూసుకుంటాడు. మేమైతే ఆయన వెంట వెళ్ళే వాళ్ళమే, కానీ మేము మొదలు అడిగి ఆయన పూజ పెట్టడం మా వల్ల కాదని గట్టిగా చెప్పినాక ఏమైందో ఏమో స్వామి గ్రీన్ పార్క్ వచ్చేసిండు. ప్రతి ఇంట్లో ఆనందంగా అనుగ్రహం ఇస్తున్నాడు అందరికి. అందరం సంతోషంగా ఉండవాలేమో. సత్సంగంలో ఉన్నంత సంతోషము ఎక్కడా ఉండదు. ఏ మహానుభావులను అడగండి, ఏ మహాపురుషులను అడగండి, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే జీవన స్థితి మోక్ష స్థితి. మనం ఈ సత్సంగంలో రకరకాల కుటుంబాల వాళ్ళ ఉన్నాం, రకరకాల మైండ్ సెట్టింగ్తో ఉన్నాం. కానీ పారాయణానికి వస్తే ఏ మైండ్ సెట్టింగ్ ఉంటుంది మనకి? ఒకటే ఉంటుంది, ఒకటే పరమాత్మ. కలిసి అభిప్రాయాలను సమానంగా పంచుకుంటాం, మన మనసులను కూడా సమానంగా చేసుకుంటాం. ఏకాగ్రతతో మాత్రము భగవంతుడిని ప్రార్థన చేస్తాం. ఇంకా ఆ చింత తప్ప మనకి ఏ చింత ఉండదు. ఎంత తొందరగా సామాన్యంగా ఇదివరకు ఎలా ఉండేవాళ్ళని చెప్పండి. సత్సంగం లేనప్పుడు, పారాయణం ఇళ్లలో లేనప్పుడు ఇదివరకు ఎలా ఉండేవాళ్ళం? ఆహార నిద్ర భయమైతుందంచ సామాన్యమేతత్ పశుభిన్న రాణం ధర్మోయితేషో అధికే విశేషో ధర్మేణగిన పశువు సమానం. తినేవాళ్ళం, పండుకునేవాళ్ళం, పిల్లల్ని కనేవాళ్ళం, పెంచుకునేవాళ్ళం. ఇక ఇదే ఉండేది మనకు జీవిత చరిత్ర. ఇంకా దేవుడేది? ఏది లేదు. ఇక దీపం లేదు, దేవుడు లేదు, శుచి లేదు, శుభ్రత లేదు, క్రమశిక్షణ లేదు. ఇదే చింత ఉండేది. కానీ ఎప్పుడైతే మాకు ఆ గురువు గారు వచ్చి విష్ణు పారాయణాన్ని ప్రతి ఇంట్లో జరుపుకోండి అని మాకు చేతుల్లో చేయించుకొని పారాయణాన్ని స్టార్ట్ చేయించారు, ఆ గురువు గారు మా కళ్ళు తెప్పించారు. జీవితం అంటే ఇదే కాదు, ఇంకా చాలా గొప్పగా చాలా ఉంది. జీవితాన్ని అద్భుతంగా మనమే మలుచుకోవాలని ఆ గురువు గారు చెప్తే ఆ విష్ణు పారాయణం, ఆయన పారాయణం చదువుతున్నాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు టైం తెలియట్లేదు. ఎంతసేపు భగవాన్ చింతన, భగవంతుడి నామాన్ని చెప్పుకుంటూ వంట చేస్తాం. పరుగు జీవితం అనేది ఎట్లా అంటే పరిగెత్తుతుంది. కలియుగమందున మానవ జీవితము మనకొక వరమని తెలియండి. పరమ పావన నామముతోటే పరుగున వచ్చిన పరమాత్మ. మనం ఎన్నో తీర్థయాత్రలకు పోతాం, ఎన్నో గంగా స్నానాలు, కుంభమేళాల స్నానాలు చేస్తుంటే ఒక ఋషి ఆయన కూడా స్నానం చేసి ఆ గంగాదేవిని అడుగుతున్నాడు, అమ్మా వీళ్ళందరి పాపాలను నువ్వు తీసుకుంటున్నావు, నీకేం బాధగా లేదా? ఒకరి బాధను, ఒకరి పాపాన్ని మనం తీసుకుంటేనే మనకు ఎంతో బాధగా ఉంటుంది. వాళ్ళు స్నానం చేయగానే అందరి పాపాలు నీకు అందుతున్నాయి కదా, నీకేం బాధగా లేదా అని ఆ ఋషి అంటాడు. అంటే ఆ ఋషి అంటే ఆ గంగాదేవి వెంటనే ప్రత్యక్షమై, నాకేం బాధ లేదు, నేనేం ఉంచుకోవట్లేదు, సముద్రంలో కలిపేస్తున్నా అని ఋషి అంటాడు. గంగాదేవంటారు, నేనేమేమి ఉంచుకోను, ఒకరి పాపాలు నేనే సముద్రంలో కలిపేస్తున్నా అని గంగాదేవి సముద్రాన్ని అడుగుతాడు. ఋషి చాలా పవర్ ఉన్న మనిషి కదా, ఋషి గురువు అంటే పవర్. సముద్రాన్ని అడుగుతాడు, సముద్రమా వీళ్ళ పాపాలన్నీ నువ్వు తీసుకుంటున్నావు, నీకేం బాధ అనిపించట్లేదా అని సముద్రాన్ని అడుగుతాడు. సముద్రం అంటాడు, నేనే ఉంచుకోవట్లేదు, ఆవిరి రూపంలో మేఘాలకు పంపిస్తున్నా అని సముద్రుడు అంటాడు. ఎవరు ఉంచుకోవట్లేదు, మేఘాల రూపంలో పైకి పంపిస్తున్నా, నాకెందుకు వీళ్ళ బాధలు, నాకెందుకు మేఘాలకు పంపిస్తున్నా. మేఘనాథుడిని అడుగుతాడు,
ఏమి స్వామి మరి మేఘనాథ వీళ్ళ పాపాలన్నీ నువ్వు తీసుకుంటావు కదా, అంటే నేనెక్కడ తీసుకుంటున్నా, వర్షంలో పుల్ల వాళ్ళ మీదనే పడేస్తున్నా. అంటే శుభ్రం చేసి మళ్ళీ ఆయన మన మన పంపిస్తున్నాడు. కర్మలను మన మీదకే పంపిస్తున్నాడు. మనం చేసే మంచి కర్మలు కానీ పుణ్య కర్మలు కానీ మన మీదకే పంపిస్తున్నాడు. మనమే అనుభవించాల్సిందే. అందుకే వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. కృష్ణుడు మీద తప్పలేదు. దేవకీ దేవి కృష్ణుడిని అడిగింది, కృష్ణ నువ్వు జగతో రక్షకుడివి, నా కడుపులో పుట్టావు, జైల్లో పుట్టావు, నన్ను క్షణంలో నువ్వు బందీ నుండి విడిపిస్తావు కదా, నువ్వు ఎందుకు నన్ను విడిపించలేదు అని దేవకీ దేవి అడిగింది. అడిగితే కృష్ణుడు అన్నాడు, అమ్మ రామాయణ కాలంలో నువ్వు కైకాదేవివి, కౌసల్యాదేవి కడుపున నేను పుట్టినప్పుడు నన్ను 12 ఏళ్ళు అమ్మ కడుపుకు దూరం చేసి 14 ఏళ్ళు వనవాస దీక్ష చేయించావు. ఇప్పుడు నువ్వు దేవకి దేవిగా పుట్టావు, నీ కడుపు 14 ఏళ్ళు నేను నీకు దూరం అయ్యాను. కర్మ ఫలాన్ని ఎవ్వరము తప్పించుకోలేము. నేను దేవుడి పైన నువ్వు తల్లివైనా కూడా కర్మ ఫలితాన్ని మనము అనుభవించాల్సిందే అని కృష్ణ పరమాత్మ చెప్తాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం కలియుగంలో? ఇప్పుడు పూలు కొన్నే ఉన్నాయి కదా, మనం పూల లాంటి వాళ్ళం. మంచి మంచి పూలను ఏరుకున్నాడు విష్ణునారాయణ మూర్తి, ఏరుకొని ఆయన మెడలో వేసుకున్నాడు. ఇంకా ఆయన మనం వదలం. ఇక ఆయన మనల్ని చేపట్టుకొని తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్తున్నాడు? అమ్మ దగ్గరికి తీసుకెళ్తున్నాడు. అమ్మల గన్నయ్యమ్మ, 3 అమ్మల 3వ అమ్మ, చాలా పెద్దమ్మ, సువారులమ్మ, కడుపారుడి కూర్చునే అమ్మ, తల్లిలో నమ్మిన వేల్పుటమ్మల